హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న నీతి కథ. ఒక రాజు తన రాజ్యంలోని పేద ప్రజలకి అన్నదానం ఏర్పాటు చేస్తాడు. ఆ అన్నదానం కోసం వంటలు వండిస్తూ ఉండగా ఆకాశంలో ఒక గ్రద్ద విషసర్పాన్ని తీసుకొని వెళ్తుంది. ఆ విషసర్పం బుసలు కొడుతూ తన నోటి నుంచి ఒక విషపు చుక్కని కిందకి జారవిడుస్తుంది. అది వచ్చి వండే వంటల్లో పడుతుంది. అది తెలియని వంటవాడు ఆ ప్రజలకు అదే ఆహారాన్ని ఇస్తాడు. అది తెలియక తిన్న విషాహారం కాబట్టి ప్రజలు కొందరు చనిపోతారు. రాజు వెంటనే మనస్తాపం చెంది ప్రజలు ఎందుకు ఇలా చనిపోతున్నారని ఆహారాన్ని ఆపివేసి మరొక రోజు పేదవారికి విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందు కోసం వస్తున్న పేద ప్రజలకి మధ్యలో ఒక పుల్లమ్మ ఎదురయ్యి, మీకు తెలియదా, రాజుగారు పేద ప్రజలంటే కోపం ఉంది, ఇష్టం లేక విషం పెట్టి చంపేస్తున్నాడు అని చెప్పగానే ప్రజలు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. ఇందులో ఎవరిది తప్పు? రాజుగారు అన్నదానం చేయడం తప్ప, వంటలు వండేవాడిది తప్ప, లేక పైన ఆకాశంలో గ్రద్ద తీసుకెళ్తున్న విష సర్పానిది తప్ప? ఇది అనుకోకుండా జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు కాదు. కొన్నిసార్లు విధిరాత అని అనుకోవాలి అంతే. కానీ మధ్యలో ఉండి పుల్లమ్మ ఏదైతే తెలుసుకోకుండా ఇతరులపై నింద వేసిందో రాజుగారి మీద, దానివల్ల పేద ప్రజలకు ఆహారం లభించలేదు. వాళ్ళ ఆకలితో వెనుతిరిగారు. ఒక సామెత ఉంటుంది, పరోపకారార్థం ఇదం శరీరం అని. పరులకి మేలు చేస్తే తిరిగి భగవంతుడు కూడా మనకి మేలు చేస్తాడు అని. కొన్నిసార్లు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేసేవారిగా ఉండకూడదు. ఇప్పుడు పుల్లమ్మ తెలుసుకోకుండా చెప్పిన విషయాన్ని బట్టి పేద ప్రజలు ఆకలితో వెనక్కి తిరిగారు. ఇది మంచి విషయం కాదు కదా. ఎవరో కూడా తెలియకుండా ఏది తోచింది అది ఇతరులపై నింద వేయకండి. ఆ నింద వల్ల ఎందరో ఆకలిని కోల్పోతారు. కొన్ని ప్రాణహాని కూడా జరగవచ్చు. కొన్నిసార్లు తెలియని విషయాన్ని ఎప్పుడు ఎవరికి తెలియజేయకండి.